హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక హోమ్ అనేది మొత్తం ఇదికైతే కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి కొంత ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశం మీద ఈ వీడియో. ఫ్రెండ్స్, వైరింగ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చాలా అవుతున్నాయి మన ఛానల్లో. వైరింగ్ ఏ విధంగా చేయాలి, గాడీలు మనకి పాయింట్ల తగ్గట్టు ఏ విధంగా చేయాలి ఏందనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 ఇయర్స్ కాంచెల్లి కొన్ని వీడియోస్ అయితే పెట్టినా. అవి మీకు పైన ఐ కార్డులో ఎండ్ స్క్రీన్లు ఇస్తా, అవి అయితే చూడండి. మీకు వైరింగ్ గురించి వెళ్ళి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. మనం ఏసీకి ఏ విధంగా లాగుతాం, గీజర్లకు కానివ్వండి, అలానే సీలింగ్కి సంబంధించి ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అవుతుంది. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో వచ్చేసి దీనికి సంబంధించి ఏ విధంగా చేసినాం ఏంది అనేది మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి అయితే మీరైతే చూడవచ్చు. ఫస్ట్ గేట్ లైట్లు మీద చూడవచ్చు. గేట్ లైట్ల కానిచెల్లి ఇవి వచ్చేసి మనకి సన్ రైజ్ కలర్ అనమాట. కాకపోతే ఇప్పుడే ఫిట్ చేసాం. జస్ట్ ఒకటేమో మన వామ్ లైట్ వచ్చింది, ఒకటేమో సన్ రైజ్ కలర్ అయితే వచ్చింది అనమాట. ఇది ఒకసారి మీరు చూడవచ్చు దగ్గరగా. ఇది వాటర్ ప్రూఫ్ మనకి లెగ్ గ్రాండ్ నుంచి వెళ్ళి బెల్ షూస్ అనమాట. ఇది మీరు చూడవచ్చు. మీకు సౌండ్ అయితే వినపడుతుందా? ఓకే, మనకి ఈ విధంగా అయితే వర్క్ చేస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ లెగ్ గ్రాండ్ నుంచి వెళ్ళి వాటర్ ప్రూఫ్ దగ్గర స్విచ్ వచ్చేసి మనకి 1200 ఆ విధంగా అయితే పడింది. మీరు కింద చూడవచ్చు. మనకి వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఈ విధంగా కూడా కొట్టచ్చు. ఇది పైనుంచి అయితే కొట్టచ్చు. చాలా వాటర్ ప్రూఫ్. ఇది మొత్తానికి ఒకసారి లోపలికి పండి. మొత్తానికి అయితే ఈ గేట్ లైట్లో కానీ మనకి బిల్ స్విచ్ కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ మోటార్లకు వచ్చేసి మొత్తం కూడాను మనం మొత్తం అండర్ గ్రౌండ్ అయితే మనం వైరింగ్ అయితే చేసినాం అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళి వీటి వరకు మీరు ఒకసారి ఇది బోర్డు. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎర్త్కి, ఇన్వర్టర్కి, మెయిన్ ఫేస్, న్యూట్రల్కి మొత్తానికైతే ఇల్లు మొత్తానికి అయితే లాగినాం అనమాట. ఏ విధంగా లాగడం మెయిన్ అనేది కూడా మీకైతే కొన్ని వీడియోస్ అయితే పెట్టినా. ఇన్వర్టర్కి వెబ్సైట్ అనేసి ఒకసారి మీరు వచ్చినట్లయితే ఇది చూడొచ్చు. మనకి మొత్తానికి ఇన్వర్టర్ సెటప్ అయితే ఇక్కడ అయితే స్టోరేజ్ రూమ్. ఇది స్టోరేజ్ రూమ్లో ఇన్వర్టర్ సెటప్ అయితే చేసినాం అనమాట. ఇది మీరు చూడొచ్చు. ఇన్వర్టర్ మనకి 1050 ఇన్వర్టర్, 150 AH టాన్ ట్యూబ్లర్ బ్యాటరీ అనమాట. ఈ విధంగా అయితే కింద ఈ విధంగా సెట్ చేసినాం. మొత్తం పైపింగ్ చేసి నార్మల్ గా పైన పెడదాం అనుకున్నా కానీ వెయిట్ ఆపుతుందా అనే ఉద్దేశం మీద కింద అయితే సెట్ చేసినాం ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఒక రూమ్ అయితే పెట్టుకోవడం. మీరు పైన చూడవచ్చు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇవి ఫ్యాన్స్ వచ్చేసి అన్ని కూడాను BLDC ఫ్యాన్స్ అనమాట. నాన్ రిమోట్. విత్ రిమోట్ అయితే మనకి కింద సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. సెన్సార్ కాకుండా ఇది వచ్చేసి BLDCనే నాన్ ఇన్వర్టర్, నాన్ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్. ఒకసారి మీరు ఇది మీరు చూడవచ్చు. ఇది కూడా మొత్తం లెగ్ గ్రాండ్కి సంబంధించి స్విచ్ బోర్డ్స్ అనమాట. ఇది మీరు లెగ్ గ్రాండ్నే మనకి 2-3 టైప్స్ ఆఫ్ స్విచెస్ అయితే వస్తాయి అనమాట. ఇది మీరు ఇంతకుముందుకు గోల్డ్ మెడల్లో కరువు కానివ్వండి ఇవన్నీ చూసారు. ఇది లెగ్ గ్రాండ్లో వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట. మీరు చూడవచ్చు. ఇది గోల్డ్ మెడల్ నుంచి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ ప్యానల్. ఇది మీరు చూడవచ్చు. ఇది ఏ విధంగా ఫిట్ చేసిన మీద అనేది కూడా కొన్ని వీడియోస్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి మీకు లైటింగ్ అయితే చూపించే ప్రయత్నం చేస్తా. మీరు చూడవచ్చు. మనకి లైట్ ఓన్లీ ఒక ఫ్యాను, ఒక ట్యూబ్ లైట్ అనేది ఇన్వర్టర్ మీద ప్రతి రూమ్కి అయితే ఇచ్చినాం. 4-5 రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ సాకెట్ వచ్చేసి మీరు చూడవచ్చు. ఎక్కడైనా హోమ్ మేడ్ పర్పస్ మనం ఇన్వర్టర్ ఇచ్చిన సాకెట్స్ అయితే మనం 6 amps సాకెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి హెవీ పర్పస్ అనమాట. ఓన్లీ ఫేస్ సప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే హెవీ పర్పస్ ఇవి పెట్టినా మనం ఇలాంటి 16 amps సాకెట్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసేమో ఇన్వర్టర్ పాయింట్ల సాకెట్స్. ఇవి 6 amps. దీంట్లో మనం ఛార్జింగ్ కానివ్వండి, నార్మల్గా లైట్ తక్కువ వాట్స్ ఉన్న మెటీరియల్స్ అయితే ఇందులో పెడితే మంచిది అనమాట. ఇన్వర్టర్ 1050 ఇన్వర్టర్ కాబట్టి 1050కి సంబంధించి కొంచెం 500 లో పెట్టుకుంటే మంచిది అనమాట. ఈ సాకెట్స్లో 500 వాట్స్కి సంబంధించి తక్కువ పెట్టుకుంటే మంచిది. ఇది మెయిన్ సప్లై కాబట్టి హెవీ కూడా నడుస్తాయి అనమాట. మనం సాకెట్స్కి వచ్చి 2.5 కేబుల్ అయితే వైర్ అయితే లాగినాం అనమాట. ఒకసారి మీరు కొంచెం ఇది మీరు చూడవచ్చు. సీలింగ్ పర్పస్ మనం ఇది మీరు చూడవచ్చు. పైన మనం మొత్తం వామ్ లైట్ అయితే గోల్డ్ కలర్ అయితే యూజ్ చేసాం అనమాట. ఇవి సీలింగ్ లైట్లు. ఓకే, మీరైతే చూడొచ్చు ఒకసారి పైన.
ఈ విధంగా అయితే యూజ్ చేసినాం అనమాట. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ ఒక బెడ్రూమ్కి వచ్చేసి మనం 2-వే వైరింగ్ అనేది ఏ విధంగా లాగుతాం ఏంటి అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన అనమాట. 2-వే వైరింగ్ ఏ విధంగా మనం ఏంటంటే దగ్గర ఒక 3 టైప్స్ ఆఫ్ 2-వే వైరింగ్ అయితే చేయొచ్చు అనమాట. అవి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టినా, అవి పైన ఐకార్డ్లో ఎండ్ స్క్రీన్ ఇస్తాయి, మీరు అవి అయితే చూడొచ్చు. ఇది మనం ఒక మోడల్ 2-వే వైరింగ్ అయితే లాగినాం. ఇదైతే ఒకసారి మీరు చూడొచ్చు. మనం ఒక ఫ్యాన్ ఒక లైట్ కి 2-వే అక్కడ బెడ్ వస్తుంది అనమాట. ఇక్కడైతే బెడ్ వస్తుంది అనమాట. ఇక్కడ పండుకొని మనం ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా లైట్ మీరు చూడొచ్చు. ఇక్కడ వేసుకోవచ్చు, అలానే ఇక్కడ బంద్ చేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, అలానే ఇక్కడ బంద్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాన్ కూడా అంతే సేమ్, మీరు ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యాన్ ఫ్రెండ్స్ ఇవి బిఎల్డిసి ఫ్యాన్స్. ఇవి వచ్చేసి బిఎల్డిసి ఫ్యాన్. మనం వేసిన కొంతసేపటికైతే ఒక 3-4 సెకండ్స్ తర్వాత అయితే మూవ్ అయితే అవుతున్నాయి. మన రెగ్యులర్ గా ఫ్యాన్స్ అయితే వేయగానే మనకి పికప్ అవుతుంటాయి అనమాట. బిఎల్డిసి కాబట్టి ఆ విధంగా అయితే వర్క్ చేస్తాను. దీనికి సంబంధించి స్పెసిఫిక్ వీడియో అయితే ఒకటైతే చేస్తా, అదైతే మీరు చూసేయండి. మొత్తానికి అయితే ఇది ఈ రూమ్ లో కూడా మనం మీరు సీలింగ్ చూడొచ్చు. మొత్తం ఇది సీలింగ్ రూప్ లైట్ ఒకటి, మనకి ఆపోజిట్ లైట్స్ మీరు చూడొచ్చు. ఓకే పైన. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇది లైటింగ్ అనేది రూమ్ కి సంబంధించి మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి అయితే మనం ఇదంతా కూడా చేయడం అయితే జరిగింది అనమాట. ఒకసారి ఈ విధంగా మనకి మీరు చూడొచ్చు. ఇది టీవీకి సంబంధించింది. మనకి 55 అన్న 43 అన్న ఇంచెస్ టీవీ అయితే మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి స్పెసిఫిక్ గా ఒక 4 సాకెట్స్ అయితే పెట్టినాం అనమాట. 4 సాకెట్స్ వచ్చేసి హోమ్ థియేటర్ పర్పస్ కానివ్వండి, టీవీకి ఎక్స్టెన్షన్ దేనికైనా కానీ యూజ్ అవుతుందని ఆ విధంగా సెట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇది టీవీకి సంబంధించిన హాల్. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అనమాట. డైనింగ్ టేబుల్ కి సంబంధించి 1 ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తాం అనమాట. 1 ఫ్యాన్ వచ్చేసి ఒక ట్యూబ్ లైట్, ఇది మీరు చూడొచ్చు. ఒక ట్యూబ్ లైట్, ఇన్వర్టర్ ఒక ఫ్యాన్ ఒక లైట్ ఒక రూమ్ కి సంబంధించి ఇన్వర్టర్ మీద అయితే సెట్ చేసినాం. ఇది ఒకటి ఫ్యాన్ అనమాట, మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇది లైట్ అయితే వేసాం అనమాట. 2-వే ఇది కూడా అక్కడి నుంచి ఇక్కడ నుంచి మనం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. విత్ ఏసీ మీరు అయితే చూడొచ్చు ఒకసారి ఏ విధంగా చేసినాం అనేది. ఆ ఏసీకి వచ్చేసి మొత్తానికి మనకి సర్క్యూట్ 4 అనమాట. 4 డీబీ నుంచి మనకైతే ఇక్కడికైతే రావడానికి జరుగుతుంది. ఈ విధంగా సెట్ చేసినాం. కిందనే మనం 32 డీపీ స్విచ్ అయితే పెట్టినాం అనమాట. డీపీ స్విచ్ విత్ రిమోట్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికి. దీంట్లో కూడా మనం సీలింగ్ రూప్ లైట్ పెట్టలే కానీ సీలింగ్ లైట్లు అయితే పెట్టినాం అనమాట, మీరు చూడొచ్చు. ఓకే 1 స్విచ్ ఒకటి అనమాట. ఓకే ఇది ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇది బాత్రూమ్ కి సంబంధించి మీరు అయితే చూడొచ్చు. ఇది బాత్రూమ్, ఎగ్జిస్ట్ ఫ్యాన్ కానివ్వండి, గీజర్ కానివ్వండి, ఈ విధంగా మనకి ఈ విధంగా లాగాం. 4 రెండింటికి బాత్రూమ్ మొత్తానికి ఒకటి 4 ఎందుకంటే మనకి గీజర్ హెవీ పర్పస్ వాడినా కానీ ఏ ఇబ్బంది లేకుండా 4 ప్లస్ ఈ 4 మీదనే మనకి సర్క్యూట్ లో ఎగ్జిస్ట్ ఫ్యాన్ నడుస్తుంది. మొత్తం బాత్రూమ్ కంట్రోల్ మొత్తం అయితే నడుస్తుంది అనమాట. మీరు చూడొచ్చు. రూమ్ కి 2 రూమ్స్ అనమాట బాత్రూమ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి. దానికి సంబంధించి స్పెసిఫిక్ గా రెండింటికి కొట్టేటట్టు ఒక బెడ్ లైట్ పర్పస్ మనం అయితే ఒకటి సెట్ చేసినాం. ఈ రూమ్ కి స్పెసిఫిక్ గా ఇక్కడ ఒకటి అయితే సెట్ చేసినాం అనమాట. బయటకి అయితే వెళ్దాం. ఒకసారి కిచెన్ కూడా మీకు చూపిస్తాం. మొత్తానికి ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ సంబంధించి ఇన్వర్టర్ మీద కూడా మనం దీన్ని అయితే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి దీనికి సంబంధించి ఇది ఒకటి ప్రత్యేకంగా. ఇక్కడ ఎగ్జిస్ట్ ఫ్యాన్ కి అదొకటి మీరు చూడొచ్చు పాయింట్. ప్లస్ ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ అనమాట, మీరు అది చూడొచ్చు. ఓకే ఇది ఫ్రెండ్స్ అవుట్డోర్ కి సంబంధించి. అవుట్డోర్ చూసుకుంటే సపరేట్ గా వెస్టర్న్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఒకటి. ఇందాకలా మీరు చూసిన బాత్రూమ్స్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట. అవి 2 కూడాను వాటిలో ఏ విధంగా అయినా ఇది కూడా మనకి మొత్తం డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి సప్లై అయితే వచ్చిందనమాట. మొత్తానికి ఈ పక్క సైడ్ చూసుకుంటే
ఇక్కడైతే మనం మొత్తం సెట్ చేసినాం మీటర్కి సంబంధించి. ఇది వచ్చేసి మీటర్. ఇక్కడ నుంచి వెళ్ళి మనం 4 స్క్వేర్ డీబీ నుంచి వెళ్ళి మొత్తం రూమ్ టు రూమ్ ఆ విధంగా అయితే సెట్ చేస్తాం. దీనికి సంబంధించి ఫుల్ వీడియోస్ అనేది మన ఛానల్లో అవుతున్నాయి. వైరింగ్ ఏ విధంగా చేస్తాం, మొత్తం స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, కనెక్షన్స్ ఏ విధంగా చేస్తాం, ఇవన్నీ కూడాను. వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.